అదేవిధంగా భాషా నైపుణ్యాలు సార్ చెప్పాడు, భాషణం, పఠనం, లేఖనం. ఆ ఇంగ్లీష్లో ఏమున్నాయో తెలుగులో అవే ఉంటాయి, కానీ టీచింగ్ మెథడ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. పద్య బోధనకు ఒక తీరుగా ఉంటాయి, గద్య బోధనకు ఒక తీరుగా ఉంటాయి, వ్యాకరణానికి మరో రకంగా ఉంటుంది, అది నాన్ తెలుగు మరో రకమైనటువంటి టీచింగ్ మెథడ్ని వినియోగిస్తాం. ఇవి కాకుండా ఆ పాఠ్య ప్రణాళిక, ఇయర్ ప్లాన్ కానీ, యూనిట్ ప్లాన్ కానీ, లెసన్ ప్లాన్ కానీ, లేదా పీరియడ్ ప్లాన్ కానీ, అదేవిధంగా టీఎల్ఎం, అది ఎడ్గార్ డెల్ యొక్క ఆ యొక్క శంకు ఆకారంలో ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు అన్ని మెథడ్లో దాని నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. ఈ లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్, అదేవిధంగా పీరియడ్ ప్లాన్ మీద కూడా ప్రతి మెథడ్లో మనకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది, అవి కూడా చూసుకోండి. అదేవిధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అదేవిధంగా ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ అనేది మన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో పెడగాజీ పార్ట్లో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి ఆ మెథడాలజీలో ఇంకొక అంశం ఏంటి అంటే ప్రతి టెక్స్ట్ బుక్ వెనక ఈ యొక్క పుస్తకం ద్వారా సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఉంటాయి, అభ్యసన ఫలితాలు ఉంటాయి. ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి చూసుకోండి. వాటి నుంచి ఒక బిట్ అడుగుతున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెక్స్ట్ బుక్ యొక్క టైటిల్ పేరు అడుగుతున్నాడు. మనకు తెలుగులో చూసుకుంటే జాబిలి కావచ్చు, నవవసంతం కావచ్చు, సింగిడి కావచ్చు. అదే ఇంగ్లీష్లో 4th క్లాస్లో అడిగాడు. అదేవిధంగా ఈవీఎస్లో 4th క్లాస్ యొక్క టైటిల్ పేజ్ అడుగుతున్నాడు. మనం చూడం ఆ టైటిల్ పేజ్ కూడా. టైటిల్ పేజ్ అంటే బుక్ యొక్క ముందు మాటలో ముందు పేజీలో ఉన్నటువంటి పేరు ఉంటుంది ప్రతి టెక్స్ట్ బుక్ కూడా. ఆ పేరును కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు కాబట్టి వాటిని కూడా ఫోకస్ చేయండి.